క్రెడిట్ కార్డ్స్తో ఫ్లైట్ టికెట్స్ ఫ్రీ వస్తాయన్న విషయం మీకు తెలుసా? చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. చాలా కంపెనీస్ లైక్ చాలా బ్యాంక్స్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఇలా చాలా బ్యాంక్స్ మనకు డిఫరెంట్ ఎయిర్లైన్స్ లైక్ విస్తారా, ఇండిగో, స్పైస్ జెట్ వీటితో టైప్ అయి కాంప్లిమెంటరీ ఫ్లైట్ టికెట్స్ అనే ఒక ఆప్షన్ని చాలా క్రెడిట్ కార్డ్స్లో ఇచ్చాయి. సో అలాంటి ఒక క్రెడిట్ కార్డ్ ఎస్బీఐ క్లబ్ విస్తారా క్రెడిట్ కార్డ్. అంటే క్లబ్ విస్తారా ఎయిర్లైన్స్ అంటే టాటా యొక్క ఎయిర్లైన్స్ క్లబ్ విస్తారా ఎయిర్లైన్స్ ఎస్బీఐతో టైప్ అయి ఎస్బీఐ క్లబ్ విస్తారా క్రెడిట్ కార్డ్ అనేది వాళ్ళు లాంచ్ చేశారు. దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ క్లబ్ విస్తారా క్రెడిట్ కార్డ్ స్టార్టింగ్ యాన్యువల్ ఫీజు, జాయినింగ్ ఫీజు వచ్చేసి 1499 అంటే 1500 రూపీస్ ప్లస్ ట్యాక్స్ మనకు పడుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఎప్పుడైతే మనం క్రెడిట్ కార్డ్ యూజ్ చేసిన దగ్గర నుంచి మనకి ఎప్పుడైతే స్టేట్మెంట్ జనరేట్ అవుతుందో ఆ స్టేట్మెంట్ ఫస్ట్ మంత్ స్టేట్మెంట్ జనరేట్ అయిన తర్వాత మనకు జాయినింగ్ ఫీజు అనేది మనం పే చేయాలి. జాయినింగ్ ఫీజు ప్లస్ అంతవరకు మనం ఏమైనా ఖర్చు పెట్టుంటే ఆ ఖర్చు పెట్టిన దాని అమౌంట్ ప్లస్ జాయినింగ్ ఫీజు మనం పే చేస్తే మనకు ఫస్ట్ మంత్ స్టేట్మెంట్ జనరేట్ అయిన తర్వాత పే చేసిన తర్వాత ఒక కాంప్లిమెంటరీ ఫ్లైట్ టికెట్ అనేది ఫస్ట్ జనరేట్ అవుతుంది. 1000 క్లబ్ విస్తారా బోనస్ పాయింట్స్ అనేవి మనకు వస్తాయి. ఈ 1000 క్లబ్ విస్తారా బోనస్ పాయింట్స్ అనేవి సివి పాయింట్స్ అంటాం జనరల్గా మనము. ఈ సివి పాయింట్స్ అనేవి మనం ఈ క్రెడిట్ కార్డ్తో మనము ప్రతిసారి మనం 200 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు ఒక 3 సివి పాయింట్స్ అనేవి మనకు యాడ్ అవుతుంటాయి. ఈ సివి పాయింట్స్ క్లబ్ విస్తారా పాయింట్స్ అనేవి మనకు యాడ్ అవుతూ మనం ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడల్లా యాడ్ అవుతూ ఉంటాయి. ఇవి ఎప్పుడైతే 4000 నుంచి 5000 అలా అవుతాయో మళ్ళీ అలా 4000 నుంచి 5000 అయినప్పుడు మనం దీన్ని ఫ్లైట్ ఎప్పుడైతే బుక్ చేసుకున్నామో ఈ సివి పాయింట్స్ని మనం దాంట్లో వాడుకోవచ్చు. సపోజ్ మనకు ఫ్లైట్ టికెట్ ఖర్చు 6000 అయింది అనుకుందాం. ఒకవేళ మన దగ్గర సివి పాయింట్స్ అనేవి మనకు ఒక 3000-4000 కాయిన్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ 3000-4000 కాయిన్స్ అనేవి ఓవరాల్ ఫ్లైట్ టికెట్ కాస్ట్ అనేది రెడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ మనం క్రెడిట్ కార్డ్ తీసుకున్న అదే ఫైనాన్షియల్ ఇయర్లో 1,25,000 ఇంకొక కాంప్లిమెంటరీ ఫ్లైట్ టికెట్ మనకు ఫ్రీగా వస్తుంది. అదేవిధంగా 2 లక్షలు కనుక మనకు ఖర్చు పెట్టినట్లయితే మరొక ఫ్లైట్ టికెట్ మనకు ఫ్రీగా వస్తుంది. 5 లక్షలు కనుక ఖర్చు పెట్టినట్లయితే మరొక ఫ్లైట్ టికెట్ వస్తుంది. ప్లస్ 5,000 రూపాయలు విలువ చేసే యాత్ర అంటే మనకు తెలుసు, ట్రావెలింగ్ వెబ్సైట్ యాత్ర తరపున మనకి ఇంకొక 5000 రూపీస్ అనేది హోటల్ వౌచర్ కూడా వస్తుంది. సో ఫస్ట్ మనకు జాయిన్ కాగానే ఒక ఫ్లైట్ టికెట్ వస్తుంది. తర్వాత 1,25,000 స్పెండ్ చేస్తే ఇంకొకటి 2 లక్షలు స్పెండ్ చేస్తే 3 అండ్ 5 లక్షలు స్పెండ్ చేస్తే 4. సో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మనకు 4 కాంప్లిమెంటరీ ఫ్రీ ఫ్లైట్ టికెట్స్ వస్తున్నాయి ఈ క్రెడిట్ కార్డ్తో, ఎస్బీఐ విస్తారా క్లబ్ విస్తారా క్రెడిట్ కార్డ్తో. చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, మనం కానీ మన పేరెంట్స్ కానీ ఎప్పుడు ఫ్లైట్ ఎక్కని వాళ్ళు ఉంటారు. ఈ కాంప్లిమెంటరీ ఫ్లైట్ టికెట్స్తోని మనమైనా వెళ్ళొచ్చు, మన పేరెంట్స్ కానీ మన చుట్టాలని ఎవరినైనా సరే మనము వాళ్ళ పేరు మీద మనం ఫ్లైట్ టికెట్ అనేది ఇవ్వచ్చు, మనం జనరేట్ చేయొచ్చు. ఈ ఫ్లైట్ టికెట్ ఎట్లా రిడెంప్షన్ చేసుకోవాలన్నది మీకు ప్రాసెస్ అంతా సపరేట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేజర్ బెనిఫిట్స్ వచ్చేసి క్లబ్ విస్తారా క్రెడిట్ కార్డులో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 4 కాంప్లిమెంటరీ ఫ్లైట్ టికెట్స్ మనము పొందొచ్చు. అంటే ఈ కాంప్లిమెంటరీ ఫ్లైట్ టికెట్ అనేది మనకు క్లబ్ విస్తారా ఎయిర్లైన్స్లో బుక్ చేసుకున్నప్పుడు జిఎస్టీ అమౌంట్ మాత్రం కట్టాల్సి వస్తుంది. జిఎస్టీ అమౌంట్ మనకు సుమారుగా ఒక 1,500-1,600 రూపాయలు జిఎస్టీ అమౌంట్ మనకు పడుతుంది. అండ్ దీంతోపాటు ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్లో మనకు 4 కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఏంటి అన్నది నేను ఆల్రెడీ సపరేట్ వీడియో చేశాను. మీకు కావాలంటే లింక్ సపరేట్గా కార్డ్స్లో పెడతాను, చూడండి చూడకపోతే. కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ 4 ఉంటాయి దీంట్లో. అండ్ ఒకవేళ మన క్రెడిట్ కార్డ్ కనుక పోయినట్లయితే లాస్ట్ కవర్ కింద మనకు 1,00,000 రూపీస్ మనకు రిటర్న్ ఇస్తారు. ఒకవేళ క్రెడిట్ కార్డ్ మిస్ప్లేస్ అయిన 48 అవర్స్లో మనము వాళ్ళకి ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది ఎస్బీఐ వారికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా ఫ్లైట్లో కనుక మనము చనిపోతే, ఆ ఫ్లైట్ ఏమైనా యాక్సిడెంట్ అయ్యి చనిపోతే ఎయిర్ ఇన్సూరెన్స్ కూడా మనకు 50 lakhs వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది. 50 lakhs వరకు మనకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఈ క్రెడిట్ కార్డ్తోని. ఒకవేళ మనం ఫ్లైట్ బుక్ చేసుకొని వివిధ కారణాల వల్ల ఒకవేళ మనము వెళ్ళలేకపోతే ఫ్లైట్ క్యాన్సిలేషన్ కూడా మనకు 4 ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిలేషన్ ఆల్సో అవైలబుల్ ఉంది. అప్ టు 3,500 రూపీస్ వరకు ఒకవేళ ఫ్లైట్ క్యాన్సిల్ అయినా కూడా మనకు 3,500 వరకు మనకు రిటర్న్ వస్తాయి ఈ క్రెడిట్ కార్డ్తో. సో ఇది ఎస్బీఐ క్లబ్ విస్తారా క్రెడిట్ కార్డ్ యొక్క డిఫరెంట్ ఆఫర్స్. సో క్రెడిట్ కార్డ్స్తోని కాంప్లిమెంటరీ ఫ్లైట్ టికెట్స్ వస్తాయన్న విషయం నాకు ఈ మధ్య తెలిసింది. సో మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒకసారి ఫ్లైట్ ఎక్కితేనే చాలా గొప్ప అనుకునే వాళ్ళకి ఇట్లాంటి క్రెడిట్ కార్డ్స్ మనకు యూజ్ అవుతాయి. సో మనం ఎట్లాగో క్రెడిట్ కార్డ్స్ కొంతమంది వాడుతుంటాం.
సో అప్పుడు వాడుతున్నప్పుడు కొంచెం ఇలాంటి కార్డ్స్ మనకి ఏదైతే వాల్యూ అడిషన్ చేస్తాయో ఇలాంటి కార్డ్స్ తీసుకొని యూస్ చేయడం చాలా బెటర్ అని నా ఉద్దేశం. ఈ విషయం మీ అందరికీ షేర్ చేయాలని అనిపించింది. సో నా వర్క్ కనుక మీకు ఒకవేళ నచ్చితే ఇలాంటి ఎన్నో విషయాలు మీకు ఇంకా షేర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ కంటెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.